జరుగుతున్నాయి, రేపు ఏం జరుగుద్ది అది కాలం నిర్ణయిస్తుంది. వాటికి ఆందోళన చెంది అమాయకులైనటువంటి నాగలు దున్నుకునే రైతు, నాటేసుకునే రైతుని మీరు ఆందోళన పరిచి వాళ్ళ యొక్క ఆందోళన ఫలితంగా మీరు అధికారంలోకి రావాలనేటటువంటి దురాలోచన మంచిది కాదని చెప్పి ప్రతిపక్ష పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలా రైతాంగం, తెలంగాణ రైతాంగానికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి. మేము అన్నటువంటి 42 లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి, 31,000 కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మేము ఆగస్టు 15 లోపల చిన్న సన్నకారు రైతులకు సంబంధించి 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ వరకు బ్యాంకులకు పంపించాము. బ్యాంకులో ఇంకా ఏదైనా కాని ఖాతాలుంటే ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటట్టుగా మా శాఖ ప్రయత్నం చేస్తుంది. దానికి సహకరించి మీరు ఏర్పాట్లు చేసుకోండి. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే కేబినెట్లో నిర్ణయించడం జరుగుద్ది. ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణను బట్టి 31,000 కోట్లు అయ్యేదాకా, ఈ 42 లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మొదటి పంట కాలంలోనే ఇంత ఆరాట పడితే ఈ సంవత్సరం ఎన్నికలు రావు, మీకు వచ్చే ఫలితం కూడా శూన్యం. రైతుల్ని ఆందోళన చెందేటట్టుగా మీరు ప్రవర్తించొద్దు. వాళ్ళ వ్యవసాయ కార్యాలు ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసుకొని రైతులు మీరు నిశ్చింతగా నిర్భయంగా గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకోండి. గతంలో రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు, ఇన్పుట్ సబ్సిడీ లేనటువంటి వాళ్ళు, అకాల వర్షాలకి రాళ్ల వానకి ఏ మాత్రం కూడా నష్టపరిహారం ఇవ్వనటువంటి వాళ్ళు, మెకనైజేషన్ మర్చిపోయినటువంటి వాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టినటువంటి వాళ్ళు, రైతు నష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాళ్ళు, ధాన్యం కొంటామని చెప్పి 10 కేజీలు 12 కేజీలు తరుగు చేసి ఇప్పుడు సివిల్ సప్లైస్కి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వ నిర్వాహకం ఏది కూడా సక్రమంగా చేయకుండా వ్యవస్థలన్నింటినీ కూడా అవినీతిమయం చేసి ఈరోజు తగుదనమ్మా అని చెప్పి నీతులు చెప్తా ఉంటే మీ నీతులు వినటానికి సిద్ధంగా లేరు, మీ వెంట నడిచేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సంయమనం పాటించండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏమైనా లోటుపాట్లుంటే మీరు ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ లిస్టులు మాకు పంపించండి. కాని రైతులు ఎవరైనా ఉంటే, కానీ రైతుల మట్టికి మీరు ఆగం చేసిన వాళ్ళ మట్టు పోయి ఇంకా ఆగం కావద్దు.